హాయ్ హలో నమస్తే, నేను కృష్ణాంజనేయులు. తెలుగు సినిమా సంబంధించినటువంటి పుష్ప 2కి వచ్చినటువంటి తీవ్రమైనటువంటి హైప్, చాలా హైప్ క్రియేట్ చేశారు వాళ్ళు. ఎవరైతే సినిమా నిర్మించినటువంటి వాళ్ళే దీనికి ఒక హైప్ క్రియేట్ చేసి ఒక పుష్ప మేనియా అంటే ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కానివ్వండి, ఇవన్నీ కార్యక్రమాలు నిర్వహించడము, వైల్డ్ ఫైర్ కార్యక్రమం, ఇవన్నిటి ద్వారా ఒక మేనియా క్రియేట్ చేసి మొత్తము పుష్ప 2 గురించి చర్చించుకునేటువంటి విధంగా చేశారు. ఈ హైప్ క్రియేట్ అయినటువంటిది జరిగింది. ఇది వాళ్ళ లక్ష్యం ఏమిటి అని అంటే ముందస్తుగానే ఒక 1000 కోట్ల సంబంధించినటువంటి బిజినెస్ చేసుకునేటువంటి ప్రయత్నం చేశారు సినిమా రిలీజ్కు ముందే బుకింగ్స్ కింద. ఇంకొక 1000 కోట్లు కలెక్షన్స్ రావాలి తర్వాత, అంటే 2000 కోట్ల రూపాయల కలెక్షన్స్ లక్ష్యంగా దానికోసం టికెట్ రేట్లు పెంచుకున్నారు, ఇవన్నీ చేశారు. అది ఒక అంశం అనుకోండి. జనమందరం కూడా పుష్ప 2 గురించి ఊహించుకునేటువంటిది. ఇక్కడ ప్రధానమైనటువంటి అంశాలు ఏంటంటే నేను ఈ వీడియోలో చర్చించేటువంటి అంశాలు, ఇంత హైప్ క్రియేట్ చేసిన తర్వాత ఆ హైప్కు తగ్గట్టుగా ఈ సినిమా ప్రేక్షకులకు అంచనాలు విపరీతంగా ఉంటాయి. ఆ అంచనాలని అందుకోగలిగిందా లేదా అనేటువంటిది ఒక అంశం. ఎందుకంటే ఒక సాధారణమైనటువంటి స్థాయిలో హిట్ అయినటువంటి సినిమా కూడా ఇంత అంచనాల విషయంలో ఇంకా సాటిస్ఫాక్షన్ ఉండదు ప్రేక్షకులకి. అద్భుతంగా ఉంటే తప్ప సాటిస్ఫాక్షన్ ఉండేదానికి అవకాశం ఉండదు. అది ప్రధానమైనటువంటి ఒక అడ్డంకి ఈ సినిమాకి. ఆ అడ్డంకిని ఈ పుష్ప 2 అధిగమించగలిగిందా అనేటువంటిది ఒక పాయింట్. రెండవ కీలకమైనటువంటి పాయింట్ ఏంటి అంటే ఈ సినిమా రిలీజ్కు ముందు మెగా ఫ్యామిలీలో ఒక రకమైనటువంటి ప్రచ్ఛన్న యుద్ధం, ఆధిపత్య పోరాటానికి సంబంధించినటువంటిది పెద్ద చర్చకు దారితీసింది. పుష్ప 2 ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్స్లో కానివ్వండి, లేకపోతే ప్రచారంలో కానివ్వండి, ఎక్కడా కూడా మెగాస్టార్ చిరంజీవి కానీ, రామ్ చరణ్ కానీ, మెగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కానీ, లేకపోతే వాళ్ళ కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎవ్వరూ దీంట్లో భాగస్వామ్యంగా లేరు. అసలు వాళ్ళ సపోర్టే లేదు అనేటువంటి విధంగా ఒక చర్చ అయితే జరిగింది. అల్లు అరవింద్, అల్లు అర్జున్ ఒక సోలోగా అతను ఎదుగుతున్నటువంటి తీరు, మాకు మెగా అంటే చిరంజీవి ఫ్యామిలీ అనేటువంటి పేరు చెప్పుకోకపోయినా తాను ఎదగగలను అనేటువంటి అంశాలు చాలా సందర్భాల్లో చెప్పుకున్నారు. అయితే ఇది ఆయన మొన్న ఎన్నికల సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయడం, ఇటు పవన్ కళ్యాణ్ జనసేన తెలుగుదేశంతో కలిసి వాళ్ళు ఎన్నికల్లో వీళ్ళు పనిచేయడం, ఇవన్నీ అంశాల వల్ల అల్లు అర్జున్ టార్గెట్ అవుతూ వచ్చారు ఈ మెగా ఫ్యాన్స్కి. ఇప్పుడు మెగా కుటుంబం ఏమీ ఈ సినిమాని బహిష్కరించమని ఏమీ చెప్పలేదు. అలాగని వాళ్ళు సపోర్ట్ కూడా వాళ్ళదే బహిరంగ సపోర్టు ప్రకటన కూడా ఏమీ లేదు. అయితే ఒక దశలో మెగా ఫ్యాన్స్ సపోర్ట్ లేకుండా అల్లు అర్జున్ సినిమా పుష్ప 2 ఎలా ఆడిద్దో చూస్తాం అనేటువంటిది కొంతమంది కార్యకర్తలు, ఏదో వీళ్ళు ఫ్యాన్స్ లాంటి వాళ్ళు మాట్లాడేటువంటి మాటలే ఇవి. ఈ విధమైనటువంటి ప్రచ్ఛన్న యుద్ధం అయితే నడిచినటువంటి. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇది ఎంత మేరకు ఈ విధమైనటువంటి ఇబ్బంది పుష్ప 2 అధిగమించగలిగింది. ఫైనల్గా పుష్ప 2 హిట్టా పట్టా, ఈ 3 అంశాలు చాలా కీలకమైనటువంటి అంశాలు. ఇక ఈ హైప్ క్రియేట్కి సంబంధించినటువంటి అయిన దాని మీద ఇంత హైప్ క్రియేట్ అయిన తర్వాత సినిమాకి సంబంధించినటువంటి విషయంలో మొట్టమొదటి పుష్ప రైజులో అన్ని అంశాలు ఉన్నాయి. ఒక కూలీ దగ్గర నుంచి రెడ్ శాండిల్ సంబంధించినటువంటి, ఎర్రచందనము సంబంధించినటువంటి, స్మగ్లింగ్ సంబంధించినటువంటి దాన్ని ఒక పెద్ద స్మగ్లర్గా తయారయ్యేటువంటి వరకు ఆ సినిమాలోనే ఉంటుంది. ఒక ఆత్మాభిమానానికి సంబంధించినటువంటి విషయం, తన కాలు మీద కాలు వేసుకున్నటువంటి డైలాగులు కానివ్వండి, అదే తరహాలో హీరోయిన్తో లవ్ కానివ్వండి, దాంతో సరదాగా ఉండేటువంటి విషయాలు కానివ్వండి, పాటలు, వ్యవహారం, ఇవన్నీ కూడా మొదటి దాంట్లోనే ఆయనకు కూడా పెళ్ళి కూడా అయిపోతుంది పుష్పకి. ఇక ఇప్పుడు 2 పుష్ప, అది రైజు, ఇది పుష్ప రూల్. మరి పుష్ప రూల్లో ఏముంటుంది అదనంగా అనేటువంటి అంశాల మీద అందరికీ ఆసక్తి. అన్నీ దాంట్లో చూపించిన తర్వాత ఇంకా అదనంగా ఏముంటుంది దీంట్లో కథలు అనేది, ఈ రూల్ ఏంటి అనేటువంటి దాని మీద. దీంట్లో ప్రధానమైనటువంటి కథా అంశంగా ఒక రాష్ట్ర
రాజకీయాలను శాసించే స్థాయికి పుష్ప ఎదగటం అనేటువంటి అంశాన్ని తీసుకొని ఆ రాజకీయాలను శాసించడానికి అవసరమైనటువంటి డబ్బు సంపాదన కోసం ఈ విధమైనటువంటి రెడ్ శాండిల్కి సంబంధించినటువంటి ఈ మాఫియా మొత్తము వ్యాపార సామ్రాజ్యాన్ని నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ వరకు తీసుకెళ్ళటం అనేటువంటిది దీంట్లోకి సంబంధించినటువంటి అంశం. ఇక్కడ కథపరంగా ఈ సినిమాలో పెద్ద కథ వ్యవహారము ఇవన్నిటికన్నా కూడా హీరోయిజాన్ని ఎలివేట్ చేసేటువంటి ధోరణిలోనే ఈ సినిమా సాగింది అని మాత్రం చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో ప్రధానమైనటువంటి హైలైట్స్గా ఇంటర్వెల్ బ్యాంగ్, ప్రేక్షకుల్ని కట్టిపడేసేటువంటి విధంగా ఉన్నటువంటి ఇంటర్వెల్ బ్యాంగ్. ఆ తర్వాత ఈ సినిమాకు సంబంధించి ఈ సినిమా 3 గంటల 22 నిమిషాలు ఉండటం అనేటువంటిది కూడా చాలా లెంతీకి సంబంధించినటువంటి అంశమే. దీన్ని ఈ విధంగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు అంత సమయం కూర్చొని సినిమా చూడటం అనేటువంటిది కూడా ఒక పరీక్ష. ఇలాంటి పరిస్థితుల్లో ఒక 60 నిమిషాల పాటు జాతరకు సంబంధించినటువంటి ఆ సీక్వెన్స్ సంబంధించినటువంటి అంశాలు ఉండటం, కొన్ని సీన్స్, పాట, ఫైటింగ్. ఆ జాతర సీను 60 నిమిషాల సీను ఒక రకంగా ఇంటర్వెల్ బ్యాంగు ప్రేక్షకులను కట్టిపడేసేదైతే, ఈ విధమైనటువంటి జాతర సీన్ కూడా ఖచ్చితంగా ప్రేక్షకుల్ని చాలా సాటిస్ఫాక్షన్కి గురి చేసేటువంటి విధంగా ఉన్నటువంటి సీన్, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఇక ఫైనల్కి వచ్చేసరికల్లా ప్రీ క్లైమాక్స్ అంటే ఒక క్లైమాక్స్ వరకు కూడా 45 నిమిషాల పాటు వచ్చేటువంటి సీన్స్ కానివ్వండి, లేకపోతే హీరోయిజాన్ని ఎలివేషన్ చేసేటువంటివి కానీ, ఇవన్నీ కూడా ఒక రకంగా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లేటువంటి విధంగా సినిమా ఉంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. ప్రేక్షకులు కూర్చున్నటువంటి వాళ్ళకి లాస్ట్ 45 మినిట్స్ అద్భుతం అని అనిపించేటువంటి విధంగా ఖచ్చితంగా ఆ సాటిస్ఫాక్షన్తో బయటకు వచ్చేదానికి అవకాశం ఉండొచ్చు. ఈ 3 ఈ సినిమాకు హైలైట్స్. ప్రధానంగా ఇంటర్వెల్ బ్యాంగ్, అదేవిధంగా జాతరకు సంబంధించినటువంటి 60 నిమిషాలకు సంబంధించిన సీక్వెన్స్, వాటికి సంబంధించినటువంటి ఫైటింగ్ చాలా లాస్ట్ ప్రీ క్లైమాక్స్లో వచ్చేటువంటి కొన్ని సీన్స్, గూస్ పంప్ తెచ్చేటువంటి సీన్స్, అదేవిధంగా క్లైమాక్స్ సంబంధించినటువంటి ఇవన్నీ కూడా కథపరంగా రూల్ అనేటువంటి అంశాన్ని, మొత్తం కథ అనేటువంటి అంశాన్ని పెద్దగా లేకపోయినా హీరోయిజాన్ని ఎలివేట్ చేసేటువంటి విధంగా. ఈ మధ్యకాలంలో మనం గిన చూస్తే కేజీఎఫ్ 2 కానివ్వండి, సలార్ కానివ్వండి, ఇవన్నీ కూడా హీరోయిజాన్ని ఎలివేట్ చేసేటువంటి విధంగానే. అంటే కథపరంగా చెప్పుకునేటప్పుడు చాలా చిన్న లైన్ ఉంటుంది, అంతకుమించి పెద్దగా ఉండదు. ఇప్పుడు ఈ పుష్ప 2లో కూడా అదే తరహా కథకు సంబంధించినటువంటి విషయంలో ఎంత సాటిస్ఫాక్టరీగా లేదు అనేటువంటిది మాత్రం చూసినప్పుడు, కథపరంగా అంత పెద్ద సాటిస్ఫాక్టరీగా లేదు అనేటువంటిది మాత్రం అర్థమవుతుంది. కానీ అలాగని వచ్చేటువంటి సీన్ బై సీన్ కొన్ని అక్కడక్కడ ల్యాగ్ సీన్స్ ఉన్నప్పటికీ కూడా అత్యద్భుతంగా ఉన్నటువంటి సీన్స్ ఉండటం వల్ల వాటిని కవర్ చేసేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. ఇక ఈ సినిమాలో నటించినటువంటి వాళ్ళ నటనకు సంబంధించినటువంటి వ్యవహారాలగిన మనం ఒకసారి పరిశీలించినప్పుడు, ఇక్కడ ఇప్పుడున్నటువంటి నటులు, యువ నటుల్లో జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, రామ్ చరణ్, ఈ విధంగా ఉన్నటువంటి ఈ ఏజ్కి సంబంధించినటువంటి వాళ్ళకి ఒక రకంగా అల్లు అర్జున్ తన నటన ద్వారా పెద్ద సవాల్ విసిరానని అనటంలో మాత్రం ఎటువంటి సందేహం లేదు. పూర్తి స్థాయిలో అల్లు అర్జున్ తన నట విశ్వరూపాన్ని ఈ సినిమాలో ప్రదర్శించాడు. అంటే ఈ విధంగా ఒక తెలుగు నటుడు ఈ స్థాయిలో నటించగలడా అనేటువంటి స్థాయిలో అతను అల్లు అర్జున్ నటన ఉంది. ఎందుకంటే పుష్ప రైజ్ ఆయనకి నేషనల్ అవార్డు వచ్చింది అల్లు అర్జున్కి. ఖచ్చితంగా ఈ సినిమాకు కూడా అవార్డులు తెచ్చేటువంటి నటన, రివార్డులు, ప్రేక్షకుల నుంచి రివార్డులు వచ్చేటువంటి నటననే అల్లు అర్జున్ ఆయన ఎక్స్ప్రెస్ చేయగలిగారు. అదేవిధంగా శ్రీవల్లి పాత్ర, రష్మిక కూడా కొంచెం నటించడానికి స్కోప్ ఉన్నటువంటి పాత్రలో ఖచ్చితంగా మంచి పేరు వచ్చేటువంటి అంశం. ఇంకా మిగతా వాళ్ళు జగపతి బాబు విలన్గా కానీ, రావు రమేష్, వీళ్ళందరి పాత్రలకు సంబంధించినటువంటి అంశాలు. ఇక షెకావత్ పాత్రలో పోలీసుకు సంబంధించిన పోలీసు, అదేవిధంగా పుష్పరాజు మధ్య జరిగేటువంటి సీన్స్ ఎంతో కొంత మొత్తం దానికి బేస్గానే ఉన్నప్పటికీ కూడా దీనికి సంబంధించినటువంటి విషయంలో ఇంకా పుష్ప 3 కూడా ఉంది అనేటువంటి విధంగా కథని
పూర్తి స్థాయిలో ఎండ్ చేయనటువంటి పరిస్థితి ఉంది. బహుశా ఈ పోలీసు పుష్పరాజ్ మధ్య ఉండేటువంటి షెకావత్ పుష్పరాజ్ మధ్య ఉండేటువంటి సీన్స్ ఇంకా పుష్ప 3లో కూడా ఎక్కువగా ఉండేదానికి అవకాశం ఉండొచ్చు దీంట్లో కన్నా కూడా. ఈ విషయంలో ప్రధానమైనటువంటిది ఏమిటి అని అంటే హీరోయిజం ఎలివేషన్ ఇవన్నీ జరిగినటువంటి నేపథ్యం ఇవన్నీ కూడా అంటే వెళ్ళినటువంటి ప్రేక్షకుడికి సాటిస్ఫాక్షన్ తెచ్చేటువంటి విధంగా సినిమా ఉంటుంది అనటంలో సందేహం లేదు. అయితే ఆయన 1000 రూపాయలు పెట్టి టికెట్ కొనుక్కునేటువంటి వెళ్తారా లేకపోతే 100 రూపాయలు కొనుక్కునేంత వరకు ఆగి వెళ్తారా అనేటువంటిది వాళ్ళకి సంబంధించిన ప్రేక్షకులకు సంబంధించినటువంటి ఇష్టం ఇక్కడ. అయితే ఈ సినిమా ముందే సినిమా రిలీజ్కి ముందే 1000 కోట్లకు సంబంధించినటువంటిది థియేటర్కల్ బిజినెస్ జరిగినటువంటి పరిస్థితి ఉంది. దానికి సంబంధించినటువంటిది దాన్ని 2-3 రోజుల్లో ఎంత మేరకు బిజినెస్ జరిగింది ఏంటి అనేది చూడొచ్చు. ఒక 2000 కోట్ల రూపాయల వసూళ్ళు అనేటువంటిది టార్గెట్గా పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక వారం రోజుల్లో దీనికి సంబంధించినటువంటి ఒక క్లారిటీ వచ్చేదానికి అవకాశం ఉండొచ్చు. ఇక రెండవ కీలకమైనటువంటి అంశం ఏంటి, మెగా ఫ్యాన్స్ అనేటువంటి వాళ్ళు లేకుండా ఈ సినిమా హిట్ అయిద్దా అసలు వాళ్ళ సపోర్ట్ లేకుండా అనేటువంటి అంశానికి వచ్చేసరికల్లా సినిమా బాగుంటే అందరూ చూస్తారు, రిపీటెడ్ ఆడియన్స్ వస్తారు. ఎప్పుడూ కూడా ఫ్యాన్స్ అనేటువంటి వాళ్ళు 1-2 సార్లు చూస్తే చూడొచ్చు. ఫ్యాన్స్ చూసినందువల్లే సినిమాలు హిట్టు ఫట్ అనేటువంటి అది ఆధారపడి ఉండేటువంటి అవకాశం లేదు. ఒకవేళ అలాగనే ఫ్యాన్స్ చూస్తే మెగా ఫ్యాన్స్ చూస్తే సినిమాలన్నీ ఆడతాయి అనుకుంటే మొన్ననే మట్కా వచ్చింది. బహుశా ఇప్పుడు ఈ మధ్యకాలంలో అతిపెద్ద డిజాస్టర్ అది కూడా మాఫియా బేస్డ్ సినిమానే. మరి మెగా ఫ్యాన్స్ అందరూ చూసే సినిమాని హిట్ చేయొచ్చుగా, చేయలేకపోయింది కదా. అసలు పాపం వరుణ్ తేజ్ వరకు సరే చిన్న హీరో కాబట్టి అనుకున్నాను. అసలు చిరంజీవి రామ్ చరణ్ నటించినటువంటి కొరటాల శివ వంటి ఒక మంచి డైరెక్టర్ చేసినటువంటి సినిమా ఆచార్యనే అట్టర్ ఫ్లాప్ అయింది. మెగా ఫ్యాన్స్ ఆడించలేకపోయారు కదా. అంటే బాగోని సినిమాని ఆడించలేరు, బాగున్న సినిమాని ఫ్లాప్ కూడా చేయలేరు అనేటువంటి విషయం మెగా ఫ్యాన్స్ గమనించాల్సినటువంటి అవసరం అయితే ఉంది. అయితే ఫైనల్గా ఈ సినిమా హిట్టా పట్టా అనేటువంటి అంశానికి వచ్చేసరికల్లా ఖచ్చితంగా ఈ సినిమా చూసినటువంటి ప్రేక్షకులకి సంతృప్తి ఇచ్చేటువంటి విధంగానే సినిమా ఉంది, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అలాగని కథ వీటికి సంబంధించినటువంటి అంశాలు వీటిని దృష్టిలో పెట్టుకొని చూసేటువంటి వాళ్ళకి అంత సాటిస్ఫాక్షన్ ఉంటే ఉండకపోవచ్చేమో, కానీ సీన్ బై సీను హీరోయిజం ఎలివేషను అదేవిధంగా అల్లు అర్జున్ నటన వీటితో ప్రేక్షకులు వాళ్ళ ఫ్యాన్స్ అయితే అలాగే సంతృప్తి చెందుతారు. సాధారణమైనటువంటి ప్రేక్షకులు కూడా కొంత సంతృప్తి కలిగించేటువంటి సినిమాగానే ఖచ్చితంగా ఉంటుందనటంలో ఎటువంటి సందేహం లేదు. ఇక ఈ సినిమాలో పాటలకు సంబంధించినటువంటి వ్యవహారం కానీ, ఎందుకంటే ఐటమ్ సాంగ్కి సంబంధించినటువంటి విషయంలో సమంత ఫస్ట్ పుష్ప 1లో రైజ్లో ఊ కొడతావా ఉలిక్కి పెడతావా ఏదో సాంగ్ ఉంది, అది ఐటమ్ సాంగ్, దానికి సంబంధించినటువంటి సాంగ్ అది కొంత ఆ సినిమా హైలైట్ అయినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఎప్పుడైతే శ్రీలీల ఈ సినిమాలో కిస్సింగ్ సాంగ్ సంబంధించినటువంటి ఐటమ్ సాంగ్ పెట్టారో, శ్రీలీల మంచి డ్యాన్సర్ కాబట్టి ఈ పాట బాగుంటుందేమో అని అనుకున్నప్పుడు దాంతో పోల్చినప్పుడు సమంత సాంగ్తో పోల్చినప్పుడు ఈ పాట అంత బాగలేదు అనేటువంటి దాన్ని. మిగతా సాంగ్స్ ఫీలింగ్స్ అనేటువంటి సాంగు ప్రధానంగా అల్లు అర్జున్ అదేవిధంగా ఇద్దరు రష్మిక పోటాపోటీగా డ్యాన్స్ చేసినటువంటి సీన్ ఖచ్చితంగా, అది కాకుండా ఇంకా మిగతా పాటలు కూడా సందర్భోచితంగా వచ్చినటువంటి పాటలు. ప్రధానంగా ఉత్తర భారతదేశంలో ఈ పుష్ప రైజ్ మొదటి సినిమాకి విపరీతమైనటువంటి ఫాలోయింగ్ వచ్చింది అల్లు అర్జున్. అందుకనే బహుశా ఈ సినిమాలో నిర్మాణం పరంగా కానీ టెక్నికల్గా కానివ్వండి చాలా హై వాల్యూస్తో కొంచెం ఖర్చు ఎక్కువ పెట్టి కూడా కొంచెం టెక్నికల్గా కూడా బాగా తీసినటువంటి పరిస్థితి ఉంది. అదే క్రమంలో అల్లు అర్జున్కు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి బలం ఏంటి, అతని డ్యాన్స్. ఆ డ్యాన్స్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంది ఈ సినిమాలో అనటంలో ఎటువంటి సందేహం లేదు. అనేకమైనటువంటి స్టెప్స్ మెస్పరైజ్ చేసేటువంటి విధంగా ఉన్నాయి. ఖచ్చితంగా పుష్ప రూల్ అనేటువంటిది ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకునేటువంటి విధంగానే ఉంది అనటంలో మాత్రం ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు ఈ సినిమా తర్వాత పుష్ప ర్యాంపేజ్ అంటే విధ్వంసం ఉండబోతుంది అనేటువంటిది కూడా ఒక రకంగా
ప్రకటించేశారు. సుకుమార్ ప్రధానంగా ఈ సినిమా డైరెక్షన్ విషయంలో ఈ సినిమాకు 2 పిల్లర్స్, మొట్టమొదటి పిల్లర్ మాత్రము అల్లు అర్జున్, రెండో పిల్లర్గానే సుకుమార్ ఉన్నారు. అదేంటి అసలు డైరెక్టర్ ఆయన కదా అని అంటే, ఈ డైరెక్టరు సరైనటువంటి కథని తీసుకెళ్లటంలో, ఆ కథ బేస్గా నడపడంలో మాత్రం కొంత విఫలమయ్యారు. కాబట్టి రెండో ప్లేస్లోకి సుకుమార్ వచ్చారు. తన నటన ద్వారాగా ఈ సినిమా మొత్తాన్ని తన భుజస్కంధాల మీద వేసుకొని ఈ సినిమాని హిట్ చేసినటువంటి అల్లు అర్జున్కి మొదటి స్థానం దక్కిందనటంలో ఎటువంటి సందేహం.